పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో తెలుగు భాష జాతీయ క్రీడల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి, హాకీ లెజెండ్గా పేరు పొందిన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష కమ్మదనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, తెలుగును ప్రేమిస్తే అమ్మను గౌరవించినట్లేనని కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవకూడదని సూచించారు. తెలుగు భాషలోని మన సంస్కృతి సంప్రదాయాలు మిళితమై ఉన్నాయన్నారు. జీవితంలో తన మానసిక అభివృద్ధి చెందాలంటే కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. The room should be open to the foreign aid, the foreign culture, but the door should be fixed. అంటే మనం అన్నింటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ మన కల్చర్లో మనం రూట్ అయి ఉండాలి. అంటే వెస్టర్నైజేషన్ కానీ లేకపోతే పాప్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అల్టిమేట్గా మనం ఫాలో అయ్యే కల్చర్ మన సాంప్రదాయం. ఎక్స్పోజర్ వేరు, కాపీయింగ్ వేరు, కాబట్టి అన్నింటికి డిఫరెన్స్ ఉంది. సో అలాంటి మహానుభావులు అని చెప్పింది చాలా వరకు కరెక్ట్. చాలా దేశాలు కూడా చూస్తే మన ఓన్ లాంగ్వేజ్లోనే రీసెర్చ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ లాంగ్వేజ్ జర్మనీ లాంటి కంట్రీ అంత పాపులర్, అంత డెవలప్ అవ్వడానికి గల కారణం, సౌత్ కొరియా డెవలప్ అవ్వడానికి గల కారణం, వీటన్నిటికీ కూడా కారణాలు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తారు. ఎందుకు అంటే పుట్టినప్పటి నుంచే మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్లో కానీ మనము చదవగలిగితే, చదవడం అంటే నాట్ జస్ట్ రీడింగ్, బట్ మన అకాడమిక్ అంతా కూడా, మన రీసెర్చ్ కానీ మన అకాడమిక్స్ అంతా కూడా ఆ లాంగ్వేజ్